లక్ష్యాన్ని ఎలా సాధించాలి? ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటికీ ఒక ప్రశ్నతో బాధపడుతున్నావా? నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? నాకు టాలెంట్ ఉంది, కానీ రిజల్ట్ లేదు. లక్ష్యాన్ని సాధించలేకపోయిన వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళకి సరైన విధానం తెలియదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ ఆలోచనలు మాత్రమే కాదు, నీ జీవితం దిశ కూడా మారుతుంది. వెల్కమ్ టు తెలుగు టాక్స్ మోర్. నేను మీ రాజు. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది, సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు లక్ష్యం అంటే ఏంటి? చాలామంది అంటారు నాకు సక్సెస్ కావాలని. ఇది లక్ష్యం కాదు, ఇది కేవలం కోరిక మాత్రమే. లక్ష్యం అంటే స్పష్టంగా ఉండాలి, కొలిచేలా ఉండాలి, టైం ఫ్రేమ్ ఉండాలి. లక్ష్యం లేని జీవితం GPS లేని ప్రయాణం లాంటిది. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, కానీ అలసిపోతాం. నిజం చెప్పు, నీ లక్ష్యం నీదేనా? తల్లిదండ్రులదా, లేదా సమాజందా, బంధువులు పెట్టిందా, నీ గుండెల్లోంచి వచ్చిందా? నీది కాని లక్ష్యం నువ్వెంత కష్టపడినా చివరికి నిన్ను ఖాళీగా చేస్తుంది. నీ లక్ష్యం నిన్ను భయపెట్టాలి, నిద్ర లేపాలి, ఉత్సాహపరచాలి. అప్పుడే నీది నిజమైన లక్ష్యం. పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడుతున్నావా? అది సహజం. లక్ష్యాన్ని చిన్న చిన్న టాస్కులుగా విభజించు. ఎగ్జాంపుల్, నువ్వు IAS అవ్వాలి, రోజుకు 6 గంటలు చదవాలి, రోజుకు ఒక టాపిక్, వారానికి ఒక టెస్ట్. నువ్వు రోజు చేసే పని చిన్నదైనా అది రోజు జరిగితే విజయం ఖాయం. విను, ఇది చాలా ముఖ్యమైన విషయం. మోటివేషన్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, కానీ డిసిప్లిన్ నిన్ను లక్ష్యం దగ్గరికి చేరుస్తుంది. నిన్ను నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో, మనసు లేకపోయినా నేను పని చేస్తున్నానా? విజేతలెవ్వరూ ప్రత్యేకం కాదు, కానీ వాళ్ళు పని ఆపరు. నీకు ఎంత టైం ఉంది? అందరికీ 24 గంటలే, కానీ తేడా ఏంటి? 3 గంటలు మొబైల్, 2 గంటలు అనవసరమైన ముచ్చట్లు. రోజు లక్ష్యానికి 30 నిమిషాలు కూడా లేదు. ఇలా అయితే లక్ష్యం కలగానే మిగులుతుంది. రోజుకు కనీసం 1 నుండి 2 గంటలు ఫోన్ ఆఫ్ చేసి లక్ష్యం గురించి పనిచేయి. ఫెయిల్యూర్ అనేది శాపం కాదు, అది ఒక పాఠం. ప్రతి ఫెయిల్యూర్ అడుగుతుంది, నువ్వు నిజంగా ఇది కోరుకుంటున్నావా? అక్కడే చాలా మంది ఆగిపోతారు. విజేతలు అంటారు, నేను పడిపోయాను కానీ లేచాను. ఆగిపోతేనే ఓటమి, పడిపోతే కాదు. ఈ ప్రపంచం నీ మీద నమ్మకం పెట్టకపోవచ్చు, అది పర్లేదు, కానీ నీకు నీ మీద నమ్మకం ఉందా? ఒకవేళ లేకపోతే కథ అక్కడే ముగుస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ పరిస్థితిని నీ శక్తి నిర్ణయించదు. ఈ రోజు నువ్వు ఏ స్థానంలో అయితే ఉన్నావో అది నీ లక్ష్యం కానే కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక పని చెయ్యి. నీ లక్ష్యాన్ని కాగితం పైన రాయి. ఈ రోజు నుంచే ఒక చిన్న అడుగు వేయి. పూర్తి చేయకపోయినా ఆగిపోకు. నీ లక్ష్యం నిన్ను పిలుస్తుంది. ఇప్పుడే మొదలుపెట్టు, ఈ రోజే, రేపు కాదు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీ లక్ష్యం ఏంటో కామెంట్ చేయండి.